హాయ్ హలో నమస్తే. నేను మీ వాసుదేవన్. జనసేనకి ఆల్ కార్నర్స్ నుంచి అనూహ్యంగా సపోర్ట్ వస్తుంది. 6% ఓట్లు మాత్రమే 2019 ఎన్నికల్లో సాధించిన జనసేన ఈసారి 22%కి నుంచునేది. తక్కువ స్థానాలైనా 22% వ్యక్తిగతంగా సంపాదించుకుంటోంది. నుంచున్న స్థానాల్లో అయితే అది దట్ మే టచ్ అప్ టు 30% ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉంది. జనసేన నుంచి మిగిలిన నియోజకవర్గాల్లో కూటమికి కూడా జనసేన ఓటు చాలా బలంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ దగ్గర కూడా, కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర కూడా స్పష్టమైన సమాచారం ఉంది. అండ్ రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ వచ్చింది. చిరంజీవి గారితో విభేదించే ఆర్టిస్టులు కూడా ఇప్పుడు అందరూ ఏకమయ్యి ఒక్కసారిగా ముందుకొచ్చి తమ హిడెన్ సపోర్ట్ ఇవ్వటమే కాకుండా విరాళాల రూపంలో కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి. అలాగే కొంతమంది సాంకేతిక నిపుణులైతే జనసేన కోసం పొలిటికల్ యాడ్స్, పొలిటికల్ డాక్యుమెంటరీస్ రూపొందించడం, టెక్నికల్గా హై క్వాలిటీతో రూపొందించి జనాల్లోకి సోషల్ మీడియా ద్వారా వాటిని పంపించే ప్రయత్నం చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఒక మంచి ప్రయత్నం జరిగినప్పుడు, కాలం కలిసి వచ్చినప్పుడు అనూహ్యంగా వచ్చే సపోర్టు ఎట్లా ఉంటుందంటే, రాములు వారికి ఉడతా సాయంలాగా. అంటే ఇక్కడెక్కడో చంద్రబాబు గారు ఏదో మీటింగ్లో తనని తాను శ్రీరాముడిగా అభివర్ణించుకుంటూ తనకు ఉడతా సాయం అందుతోంది, రకరకాల కారణాలు అని చెప్పుకొచ్చారు. అటు ఆ పోలికే చాలా ఇబ్బందికరంగాను ఎబ్బెట్టుగాను ఉంది. అందువల్ల అది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా ఒక రకమైన కంపరం అన్నమాట. అది ఆయన్ని శ్రీరాముడితో కంపేర్ చేసుకోవటం, అబ్దుల్ కలాంతో కంపేర్ చేసుకోవటం, అబ్రహాం లింకన్తో కంపేర్ చేసుకోవటం, నంబి నారాయణతో కంపేర్ చేసుకోవటం, ఆ విపరీతాలన్నీ చూసేసిన తర్వాత ఒక రకమైన ఏహిభావం వచ్చింది తెలుగుదేశం మీద. సరే, ఇది గమనించింది తెలుగుదేశం అగ్రనాయకత్వం. అందుకని ఏం చేశారంటే, వాళ్ళు అట్లాంటి ప్రయత్నాలకి విరామం ప్రకటించారు. ఎందుకంటే తెలుగుదేశం అధినాయకుడికి 170 దేశాల్లో అభిమాన సంఘాలు ఉన్నాయి. ఆయనకి ఏ మాటకం వాడు చెప్పాలి. ఆయన చేసిన మంచి వల్ల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విదేశాలకు వెళ్ళి స్థిరపడిన వాళ్ళందరూ, అందులో 100కి 80 ఫ్యామిలీస్ తెలుగుదేశంకి సపోర్ట్గా ఉన్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా, సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా. చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి, ఎప్పుడు చెడు గురించే కాదు, మంచి గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి, విద్యాపరంగా ఆయన తీసుకొచ్చిన కొన్ని అవకాశాలు, సృష్టించిన కొన్ని అవకాశాల నుంచి చాలా పేద మధ్యతరగతి కుటుంబాలు వాటిని వినియోగించుకొని సద్వినియోగం చేసుకుని వారు విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకొని స్థిరపడ్డారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అదొక యాంగిల్. ఇక జనసేనకు వచ్చే సపోర్ట్, ఇప్పటివరకు జనసేనకి ఏంటంటే కేవలం మాస్ సపోర్ట్ మాత్రమే ఉందని, ఆ మాస్ సపోర్ట్ని ఓటు రూపంలోకి మరిచే కార్యక్రమాన్ని చిత్రసీమలోని దగ్గర ఒక 20-30 మంది దర్శక నిర్మాతలు, రచయితలు, అలాగే దగ్గర 200 మంది సాంకేతిక నిపుణులు భుజాలకు ఎత్తుకున్నారు స్వచ్ఛందంగా. ఇట్స్ అ వాలంటరీ సర్వీస్. సో వాళ్ళు ఏంటంటే, జనసేన లీడ్ చేస్తున్న కూటమి, వాళ్ళు ఇది టీడీపీ లీడ్ చేస్తున్న కూటమి అంటలా, జనసేన త్యాగాల వల్ల టీడీపీ లీడ్ చేయడానికి అవకాశం కలిగిందనే విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు. బీజేపీ కూడా ఏంటంటే, తను చాలా స్ట్రాటజిక్గా ఇక్కడ రాజకీయం చేస్తుంది, వ్యూహాత్మక రాజకీయం చేస్తుంది. తీసుకున్న సీట్లు తక్కువే కావచ్చు, అందులో సగం మంది తెలుగుదేశం నుంచి వచ్చిన పారాజూట్స్ కావచ్చు, అయినా కూడా బీజేపీ నిమ్మళంగానే ఉంది. ఉంటూ బీజేపీ చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఇక్కడ జనసేన అభ్యర్థుల్ని గెలిపించుకోవడంతో పాటు జనసేన నుంచి తనకు మద్దతు, తమ పార్టీకి మద్దతు వచ్చి తమ అభ్యర్థులు గెలిచేలాగా చేసుకుంటున్నారు. సరే, జనసేనకి ఎంత లేదన్నా 21లో ఒక 15-16 సీట్లు వస్తాయని ఒక నమ్మకం అయితే వచ్చింది ఇంటెలిజెన్స్కి. బీజేపీకి 5-6 సీట్లు 10లో. అండ్ పార్లమెంట్ సీట్లో బీజేపీ 1-2 మీద ఆశ పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. తెలంగాణలో మాదిరి భారీ ఆశలు ఏం లేవు, కానీ ఇక్కడైతే పెట్టుకుంది. సో ఈ క్రమంలో వాళ్ళు ఒక అడ్వాంటేజ్ తీసుకొని మొత్తం ప్రోగ్రామ్ని మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే జనసేనకి కనెక్ట్ అయినా చిత్రసీమకు చెందిన ఆర్టిస్టులు, దర్శక నిర్మాతలు, అలాగే స్క్రిప్ట్ రైటర్సు, టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉన్న గొప్ప నిపుణులు,
ఆ టెక్నాలజీకి సంబంధించి సినిమాటోగ్రఫీ టెక్నాలజీ సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే పొలిటికల్ యాడ్స్ తయారు చేయడానికి మంచి బలం తోటి మంచి ఎసెన్స్ తోటి అంటే మరీ సందేశాత్మకంగా తీస్తే జనం తట్టుకోలేరు. సినిమాల్లోనూ సందేశము అలాగే పొలిటికల్ యాడ్స్లోనూ సందేశం అంటే తట్టుకోలేరు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కోసం ఏ రకంగా అయితే దానికి భిన్నంగా అంతకు మించిన క్వాలిటీతోటి నాణ్యతతోటి తెలుగుదేశం క్యాంపు నుంచి ఉన్న దర్శకులు అలాగే జనసేనకి నేరుగా వచ్చి సపోర్ట్ చేసే దర్శక నిర్మాతలు సాంకేతిక నిపుణులందరూ కూడా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఒక పక్క విరాళాలు ఇస్తున్నారు, మరి ధనసాయం ధనమూల మీద ధనసాయం ఉండాలి. ఎందుకంటే ఈరోజు పార్టీ 10 ఏళ్ళలో ఈ మాత్రం నిలబడిందంటే అది పవన్ కళ్యాణ్ గారి రెక్కల కష్టం. కేవలం ఆయన తన సినిమాల నుంచి సంపాదించే రెమ్యూనరేషన్లో సింహభాగం పార్టీకి ఖర్చు పెడుతూ తన వ్యక్తిగతంగా తన కుటుంబం ఎంత మేనేజ్ కావాలో అంతవరకే తన దగ్గర డబ్బులు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నారు ఆయన. సరే దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, ఈ నోటికి అడ్డు అదుపు ఉండదుగా మాట్లాడే వాళ్ళకి తెలుగుదేశం రేపెట్టిన ఆ దరిద్రాన్ని వైసీపీ కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఈ మాటలన్నీ తెలుగుదేశం క్యాంపులో పుట్టాయి. వాళ్ళతో వచ్చిన సమస్యలు నాలెడ్జ్ సెంటర్లో ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువైపోయి సృష్టించిన పదాల పరాకాష్ట దాన్ని ఇవాళ వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి నెమ్మదితనాన్ని కూడా తెలుగుదేశం ఇవాళకి వాడుకుంటుంది. సరే ఏదైతే ఏమని తాను తగ్గించినవాడు హెచ్చింపబడినని పవన్ కళ్యాణ్ ఎంత బలంగా విశ్వసిస్తున్నారు. ఈరోజు ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ అంతా ఆయన వెనకాల 90% వచ్చి నిలబడింది. మోహన్ బాబు కుటుంబం నుంచి కూడా ఆయనకి మద్దతు ఉన్నట్టు సమాచారం. ఆయన కుమారులు కూడా పవన్ కళ్యాణ్ కోసం మద్దతుగా నిలబడినట్టు ప్రచారం చేయడానికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్టు సినిమా ఇండస్ట్రీ సమాచారం. సో ఇంత జరుగుతోంది కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ వస్తుంది. అది జనసేన మంచికే అనేది స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు.